ఓఐసీఎల్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఎంత, అలాగే ఏజ్ లిమిట్ ఎంత, అదే కాకుండా క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే శాలరీ డీటెయిల్స్ ఎంత, ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలో అయితే ఉంటుదాం. ఓఐసీఎల్ అంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇది గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీ. ఎటువంటి పోస్టులు ఉన్నాయి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫర్ హిందీ. దీనికి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. వేకెన్సీ వచ్చి 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే దీంట్లో జర్నలిస్ట్ వాళ్ళకి 300, అలాగే హిందీ వాళ్ళకి 15. అదే కాకుండా రిజర్వేషన్ ప్రకారం మనమైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ ని. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ ఎంతంటే 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల దాకా. అదే కాకుండా దీంట్లో కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ ని చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాల రిలాక్సేషన్, అలాగే ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషన్, పీడబ్ల్యూడి జనరల్ వాళ్ళకి 10 సంవత్సరాల రిలాక్సేషన్, పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాల రిలాక్సేషన్, పీడబ్ల్యూడి ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 15 సంవత్సరాల రిలాక్సేషన్. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే నవంబర్ 24 అయితే రిలీజ్ అయింది. అయితే స్టార్టింగ్ డేట్ వచ్చి డిసెంబర్ 1, అప్లికేషన్ డేట్ కూడా స్టార్ట్ అయింది. అదే కాకుండా లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 15, కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. అదే కాకుండా టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఎగ్జామ్, ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫై ఇవైతే అడ్మిట్ కార్డ్ లో అనౌన్స్ చేస్తారు. అదే కాకుండా అడ్మిట్ కార్డ్ లో మీరు ఎక్కడ రాయాలి, ఏ ప్లేస్ లో రాయాలి అనేది కూడా అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుందాం. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఖచ్చితంగా 1000 రూపాయలు అయితే పే చేయాలి. అలాగే ఎస్టీ అండ్ ఎస్సీ, పీడబ్ల్యూడి వాళ్ళైతే ఖచ్చితంగా 250 రూపాయలు అయితే పే చేయాలి. డబ్బులు కడితేనే అడ్మిట్ కార్డు వస్తుంది. అదే కాకుండా డబ్బులు వెనకైతే రావు, ఆన్లైన్ లోనే పే చేయాలి మనీ. ఇప్పుడు మనం ఎటువంటి డిగ్రీ ఉండాలి అనేది మాట్లాడుకుందాం. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ పక్కాగా హిందీ అండ్ ఇంగ్లీష్ పక్కాగా రావాలి. ఈ వస్తేనే ఈ జాబ్ కి మెయిన్ అర్హులు. మనం శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుదాం. స్టార్టింగ్ వచ్చి 50,925 రూపాయల నుండి 96,765 దాకా అయితే వస్తాయి. అదే కాకుండా డిఏ అండ్ హెచ్ఆర్ఏ ఎలవెన్స్ అయితే ఉంటాయి. డేర్నెస్ ఎలవెన్స్, అలాగే హౌస్ హోల్డ్ ఎలవెన్స్, ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఈ జాబ్ అయితే ఉంటాయి. మీరైతే చక్కగా అప్లై చేసుకోండి. అదే కాకుండా ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.